ప్రసాద్ గారు కొమ్మినేని పైన పెట్టినటువంటి అక్రమ కేసులు, అరెస్టు, రిమాండ్ రిపోర్టు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. కానీ ఇప్పటి వరకు చూసినటువంటి దృశ్యాలు, నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులు, ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ అండతోనే ఈ విధంగా రెచ్చిపోతుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా? ఎవరు బాధ్యత వహించాలి? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. మీరు అమాయకమైన జర్నలిస్ట్ అని ఎందుకంటానంటే సార్, ఈ ప్రభుత్వం స్థాపించిన అతి కొద్ది రోజుల్లోనే ఢిల్లీ వేదికగా ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ శాంతి భద్రతలకి తీవ్ర విఘాతం కలుగుతోందని ఢిల్లీ వేదికగానే దేశ ప్రజలందరికీ తెలియజెప్పొచ్చాడు. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్, ఇక్కడ మనకి రక్షణ లేదు, ఇది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఆయన. తదనంతర పరిణామాల్లో మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు మీడియా రంగంలో ఉన్నారు. గతంలో ఉన్న మీడియా రంగాల్ని కొన్ని పరిస్థితుల్ని గమనించుకోగలిగితే ఎన్కౌంటర్ పత్రిక చీఫ్ని దశరథరామ్ గారిని, అలాగే ఉదయం పేపర్, ఈ మీడియా ప్రజెంట్ ఉన్న మీడియా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక మొక్కని ఎదగనివ్వవు. అవి మర్రి చెట్ల మహావృక్షాల్లా పేరుకుపోయి ఉండి ఎప్పుడైతే మీరు ఒకటి గుర్తుంచుకోండి, మొనాటమీని బ్రేక్ చేయడానికి, దట్ ఈస్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా, వాళ్ళది గమనించండి. ఎప్పుడైతే మీరు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలను స్థాపించడానికి మేమే అన్నది వాళ్ళ చరిత్ర కింద చెప్పుకుంటూ, చరిత్రను తిరగదోయాలన్నా మేమే అని చెప్పుకుంటూ వస్తున్న దగ్గర వాస్తవాల్ని ఏదో ఒక రూపంలో, ఉదాహరణకు ప్రజాశక్తి రూపంలోనో మీలాంటి వాళ్ళు గతంలో ఉదయం పేపరో లేదంటే ఎన్కౌంటర్ ఇలాంటి వాళ్ళు తాపత్రయపడుతూనే ఉన్నారు. కానీ ఆ ఉదయం పేపర్ని దశరథరామ్ గారిని కాలగర్భంలో కలిసిపోయేదాకా వాళ్ళు నిద్రపోలేదు, అది గమనించండి ఫస్ట్. ఇప్పుడు తదనంతర పరిణామాల్లో మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఆడపిల్లల మీద అన్న మాట. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణంరాజు గారు మాకు కో ప్యానలిస్ట్ ఇన్ సో మెనీ ఛానల్స్, వ్యక్తిగతంగా కూడా ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన రాజధానికి ఆ పదం జొప్పించి వాడడం తప్పు తప్పు తప్పు. అది కాకుండా ఆయన ఏ ఆడపిల్లల గురించైనా ఒక్క మాట మాట్లాడాడు. ఇన్ని కబుర్లు చెప్తున్నారు. ఈనాడులో చదివాడు, మొత్తం ప్రవచనాలు చదివినాడు మొత్తం జిల్లాల వైజ్గా, దేశవ్యాప్తంగా. అండ్ మోర్ ఆ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయి, ఎయిడ్స్ బాధితుల్ని ఎలా నిర్వహించాలి అన్న దగ్గర నేషనల్ ఎయిడ్ అథారిటీస్ అండ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న సర్వేలు అవన్నీ ఎలా ఉంటాయంటే, డ్రాస్టిక్ ఫాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 10% తగ్గింది. బట్ ఇన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 40 ఎలా ఎంక్రోచ్ అవుతున్నారు ఈ వ్యభిచార వృత్తుల్లో అన్న దాని మీద చాలా ఫోకస్డ్గా వాళ్ళు సర్వేలు చేస్తూనే ఉంటారు. అది ప్రభుత్వానికి చేతామని లిస్టు, ప్రభుత్వానికి క్రెడిట్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఆ సర్వే అట్రిబ్యూట్ అయినప్పుడు కృష్ణరాజు గారు ఆ పదాన్ని చూపించి మాట్లాడడం తప్పు తప్ప, అన్ని జాతీయ స్థాయిలో ఉన్న పత్రికలు కానీ, జాతీయ ఛానళ్ళు కానీ, ఇంక్లూడింగ్ స్టేట్లో ఉన్న ఛానళ్ళు, వాళ్ళు బాగా పెంచి పోషించుకుంటున్న ఛానళ్ళు కూడా బ్రహ్మాండంగా మాట్లాడేవి. కానీ ఎక్కడలేని అప్రహెన్షన్ సాక్షికే ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళ క్లియర్ కట్గా ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుంది. మీరు గమనించారు లేదో, వెరీ నెక్స్ట్ మూమెంట్ అంటే ఆ రోజు మొత్తం మీద కృష్ణరాజు గారు క్షమాపణలు చెప్పడం జరిగింది. మీ సాక్షి ఛానల్లో స్క్రోలింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ డే కొమ్మినేని గారు ఒక స్థాయి కలిగిన వ్యక్తి 10 మెట్లు కింద దిగొచ్చి దగ్గర 10-12 నిమిషాల పాటు ఒక నెరేటివ్ని చెప్పాడు. ఆయన 18 సంవత్సరాల అపార అనుభవం ఉన్న డిబేట్లు కండక్ట్ చేసిన దగ్గర, అండ్ మోర్ ఆయన ఒక 50 సంవత్సరాల జర్నలిస్టులో చాలామందికి తలమానికంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన గురించి చంద్రుడికి ఒక నూలుపోగు అంటారు చూడండి, ఒకసారి జర్నలిస్ట్ ఆయన్ని ఏ ప్రాతిపదిక మీద కొనియాడాడో ఒకసారి తెలుసుకోమనండి సార్ ప్రజల్ని. ఆయనకి నేను మీరు మీ స్థాయికి నా స్థాయికి ఆయన కితాబు ఇచ్చేవాళ్ళం కాదు సార్. ఆయన స్థాయి, ఆయనే ఒక సామ్రాజ్యాన్ని ఈ జర్నలిజంలో ఏర్పాటు చేసుకుని అనితర సాధ్యమైన కొన్ని విషయాల్ని ప్రజలకు ఏమీ కాకుండా తెలియజెప్పడంలోనూ, కొన్ని విషయాల్లో ప్రభుత్వాలే ఆయన పట్ల ఎలాంటి కన్సర్న్ ఉంటాయో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతిస్పందించిన విధానం చూడండి. చెట్టంత కొడుకుని అందొచ్చిన కొడుకుని పోగొట్టుకుని కూడా ఏం ఆపాదించి మాడుతున్నారు సార్, దేశాలు వదిలి పారిపోతాడు. ఇదే నా జర్నలిజానికి ఉన్న విశ్వసనీయత, విలువలు. చాలా బాధగా ఉంది సార్. అంటే ఆయనకి ఒక 70 సంవత్సరాలు పైబడిన మనిషికి ఆయన చేయని తప్పును కూడా ఆయన స్థాయికి క్షమాపణ చెప్పాడు సార్, 10 మెట్లు కిందకి దిగి. దానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో అలాంటి వ్యక్తికి ఈ కష్టం వచ్చిందంటే నిజంగా బాధపడాలి. ఓకే, ఇవాళ చట్టం ఎవరికీ అతీతం కాదు. ఆయనకి తగ్గట్టు ఏవైతే SC ST అట్రాసిటీ కేసులు పెట్టారు, అదే గౌరవ జడ్జి గారు ఆయన మీద ప్రదర్శించేదానికి 14 రోజులు రిమాండ్ ఇవ్వచ్చు. బట్ డౌన్ ద లైన్ జరగబోయే పరిణామాలు చూద్దాం. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఇవాళ మీరు ఇదే TV5లో ఇదే మూర్తి గారికి ఇదే చట్టాలు వర్తించి ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా అరెస్ట్కి వెళ్ళినప్పుడు ఆయన్ని ఛానల్లో అరెస్ట్ చేయకుండా నెక్స్ట్ డే అమరావతి CID ఆఫీస్కి ఆయన వెళ్ళి
ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఉన్న ఇదే చట్టాలు కొమ్మినేని గారికి ఎందుకు వర్తించలేదు? తర్వాత మీరు A1గా కృష్ణరాజు గారిని పెట్టారు. సరే, ఆయన మాట్లాడిన మాట తప్పు, ఆయన A1. A2గా ఈ డిబేట్ కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనే ఉన్నాను, మీరు నన్ను గెస్ట్ కింద పిలిచారు. నేను చాలా భావావేశాలకు గురైన డిబేట్లు చాలా ఉన్నాయి. కానీ నేను ఒక పదాన్ని అనవసరంగా మాట్లాడినప్పుడు మీకు ఎక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్? ఇదేమైనా జబర్దస్త్ షో లేకపోతే ఒక యూట్యూబ్ ఛానలా? ఒక దెర్ విల్ బి ఏ ఫేజెస్. ఏది యూట్యూబ్లో అనుకోండి, నేను మాడినప్పుడు ఆ మోడరేటర్ సార్ ఇది తప్పు మాడారు, మనం ఇది కట్ చేసి వేద్దామని, లేకపోతే నెక్స్ట్ ఎడిటర్ మన ఛానల్ పాలసీ కాదు కదా సార్, మేనేజ్మెంట్తో నేను మాడాలని మేనేజ్మెంట్ ఎడిటర్ డెసిషన్ తీసుకుని ఆ పదాన్ని కట్ చేయడం, ఇవన్నీ జరిగేవి. కానీ ఇది ఒక లైవ్ షోలో ఒక మనిషి డెలిబరేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళకంత ఆక్రందన ఏంటంటే, ముందు లక్ష్మీపార్వతి గారి షోలో ఎప్పుడైతే ఆయన ఒక కాలర్ని గట్టిగా గదమాయించాడో అదే స్థాయిలో ఈయన్ని గదమాయించలేదన్నది ఒక ఆక్రందన. రెండోది మేనేజ్మెంట్, మూడో పార్టీ కింద మేనేజ్మెంట్ పెట్టారు. అవును, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. నాకు మా మిత్రులు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. నేను ఒక దాంట్లో ప్రశాంత్ భూషణ్ గారి కేసుని నేను చాలాసార్లు రిఫర్ చేస్తుంటా. ఆ కేసులో ఒకసారి నేను ₹100 పెనాల్టీ అంటే, నేను నాకు ఒక లీగల్ ఫెటర్నిటీలో మిత్రుడు కరెక్ట్ చేశాడు, అది ₹1 పెనాల్టీ అని. కరెక్ట్, అది ఆ ₹1 పెనాల్టీతో ఆయన గౌరవ సుప్రీంకోర్టుకి కట్టేశారు. కట్టినప్పుడు ఆ గౌరవ సుప్రీంకోర్టు ప్రతిస్పందించింది ఏంటి తెలుసా? మీరు యూ అడ్మిటెడ్ దట్ మిస్టేక్ బై పేయింగ్ ₹1 పెనాల్టీ. సో ఇది మీకు మీ బార్ కౌన్సిల్కి రిఫర్ చేసి మీ లా డిగ్రీని మీకు న్యాయవృత్తిని రద్దు చేయడానికి ఎందుకు ఆపాదించకూడదని మాడారు. సో ఇది మీరు ఒకసారి రాజ్యంతో గమనించగలిగితే, ఒక స్థాయి కలిగిన PCC మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ MP, ఇదే లంబూతులు మాట్లాడే TV5 సాంబరు ఆయన మాట్లాడిన మాటలకి నెక్స్ట్ ఆ డిబేట్లో పోసాని కృష్ణమురళి గారితో కొట్టుకున్న పరిస్థితుల్లో ఏ మేనేజ్మెంట్ అయిన బిఆర్ నాయుడు గారు వచ్చి క్షమాపణ చెప్పారా? నాటి ఎనలిస్ట్ కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ప్రజెంట్ తిరువూరు ఎమ్మెల్యే గారు, ఆయన మాట్లాడుతూ ఒక డెలిబరేషన్ ఇచ్చి విష్ణు అనే అధికార ప్రతినిధి బీజేపీ అతనికి చెప్పు తీసుకుని కొట్టినప్పుడు ఏ మేనేజ్మెంట్ రాధాకృష్ణ గారు వచ్చి క్షమాపణలు చెప్పారా? అంటే ఇఫ్ దే సే, నేను ప్రశాంత్ భూషణ్ గారిని ఎందుకు రిఫర్ చేశానంటే, ఇఫ్ దే సే ఇంటెన్షనల్లీ, సో ఇక్కడ ఇంటెన్షన్స్ కాదు కదా. సో వెన్ ఇంటెన్షన్స్ ఈజ్ వెరీ క్లియర్. ఇది జబర్దస్త్ స్క్రిప్ట్ అనుకోండి సార్, దాంట్లో ఏముంటుంది? ఆ డైరెక్టర్, ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఇన్ని ఫేజెస్లో అది లైవ్ టెలికాస్ట్ అయిన తర్వాత అది అవ్వక మునుపు జరిగిన దాంట్లో ఎడిటింగ్కి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి. బట్ వేర్ ఇట్ ఈస్ ఇన్ లైవ్ షో, ఇది నా విజన్, నా వ్యూ, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ నాకు గౌరవ రాజ్యాంగం ప్రసాదించినప్పుడు దానికి అనుగుణంగా నేను మాట్లాడుతున్నప్పుడు నేను భావ ప్రకటనలో నా తప్పును నాతోనే చూడండి. తర్వాత ఇవాళ జర్నలిజం ఫ్రాటర్నిటీలో ఇవాళ మీడియా స్వేచ్ఛని హరించడానికి భౌతిక దాడులా అంటే మీకు తప్ప ఇంకెవరూ ఉండకూడదు మాధ్యమాల్లో. మీరు చెప్పే విషయాలన్నీ నిజాలో అబద్ధాలో ప్రజలకి వాస్తవానికి ఎక్కడో దగ్గర ఒక రెఫరల్ కూడా ఉండకూడదు. ఏదైనా సరే భూస్థాపితం చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు నాకు ఇవాళ పొద్దున్న డిబేట్లో కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. అంటే గౌరవ హోంమంత్రి స్థాయిలో ఉన్న అనితమ్మ గారు అమ్మ అన్న పదానికి కూడా అభివర్ణన ఆవిడ పందాలో మాట్లాడిన దానికి నిజంగా చెప్తున్నాను, ఏ సమాజంలో మనం ఉన్నాం? స్త్రీమూర్తుల్ని గౌరవించే దగ్గర మీరు తీసుకున్న కన్సెన్సస్ ఏంటి? అట్లీస్ట్ మీ దగ్గర నుంచి అవి ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ మా దగ్గర నుంచి కూడా. ఇప్పుడు లేదంటే పత్రికా విషయాల్లో కానీ మాధ్యమాల విషయంలో కానీ ఒక బెంచ్ మార్క్ సెట్ అయ్యి యాజ్ పర్ దిస్ గతంలో చేసిన వాటికి ఈ విధమైన ఉన్నప్పుడు ఇది కొమ్మినేని గారికి కూడా వర్తిస్తుందంటే, ఇదే సిచ్యువేషన్, ఇదే సర్కమ్స్టాన్సెస్లో ఇదే టీవీ డిబేటర్ ఒక జర్నలిస్ట్ గారు మూర్తి గారికి అయితే అది వర్తించినప్పుడు నెక్స్ట్ డే ఆయన సిఐడి కోర్టుకి వెళ్ళినప్పుడు ఇది కొమ్మినేని గారికి కనీసం మాత్రలు కూడా తీసుకొని ఇవ్వకుండా ఆయన ఇంట్లో ఆయన్ని ఆ విధంగా స్తంభింపజేసి తదనంతర పరిణామాల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఇది ఎంతవరకు సముచితం ఒకసారి చెప్పానండి. తర్వాత మీరు ఇప్పుడు ఇదే న్యాయస్థానంలో గౌరవ ఎస్పీ గారిని, గౌరవ డిఎస్పీ గారిని, గౌరవ మెజిస్ట్రేట్ గారు ఏ విధంగా ఆపాదించి మాట్లాడారు. మీకు ఇది అలవాటు అయిపోయిందా ఏదంటే SC ST కేసులు పెట్టడం అని? ఇప్పుడు పూర్వపరాలన్న విషయంలో ఏదైతే మనం మాట్లాడాలో, ఏదైతే మనకు ఇచ్చేయాలన్న దగ్గర ప్రభుత్వ ప్రజలతో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిఫరెంట్ నిరంకుశ పాలనకి తెరలేపుతోందా? 1995 అడ్మినిస్ట్రేషన్ అంటే వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్. అలాంటి 1995 అడ్మినిస్ట్రేషన్ 2025లో కాకరకాయలా కేకరకాయ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటే ఎక్కడికి ఉంటాం సార్? ఇది ఎక్కడ విడ్డూరాలు జరుగుతున్నాయని నాకు అర్థం కావట్లేదు. రైట్.